ప్రజలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా అధికంగా లాభం కలిగే విధంగా అధికారులు పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిటోరియం హాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పురోగతి వివరాలపై అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, వైద్య శాఖ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, రోడ్డు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రెడ్కో, పరిశ్రమ శాఖ, చేనేత జౌళి శాఖ, ఎంపీ నిధుల పురోగతిపై కేంద్ర మంత్రి అధికారులతో సమీక్షించారు. ఇక్కడికి రావడం జరిగింది. వారి తరఫు నుంచి ప్రిపేర్ చేసిన అన్ని నోట్స్లు కానీ సమాచారం, ఈ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ మీద అన్ని డీటెయిల్ నోట్స్ తయారు చేసి గౌరవ ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి అందజేయడం జరిగింది. దిశ మీటింగ్ యొక్క ఉద్దేశం మీ అందరూ తెలిసిందే. ఒక మంచి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకు అందాలే, తద్వారా ఈ దేశం, ఈ సమాజం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. వీటి విషయంలో ఒకసారి సమీక్ష నిర్వహించుకొని దానిలో లోటుపాట్లు తెలుసుకొని ఏ విధంగా ఇంకా ముందుకు సాగించాలి, పథకాలను ఏ విధంగా ప్రజల వద్ద చేరుకోవాలని చెప్పి ఆలోచనతో సమీక్ష నిర్వహించుకోవడానికే ఈరోజు ఈ దిశా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 2 జిల్లాల సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం. మీ అందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ ప్రగతిని గుర్తించి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం మీ అందరూ తెలిసింది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఏమనలేదు. నేను వాళ్ళ గురించి కూడా క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడు చొప్పదంలో ప్రారంభోత్సవం ఉండే సత్యం గారు పిలిచి పోయినాం, కలిసి చేసినాం కార్యక్రమం. మంచి మెసేజ్ పోయింది. మానకొండలో కార్యక్రమం ఉండే సత్యనారాయణ గారు పిలిచి పోయినాం, కలిసి మెసేజ్ పోయింది. కాబట్టి మాకు ఎట్లా రాజకీయ దురుద్దేశాలు మీరు మైండ్కి వెళ్ళి తీసేయండి. ఈయనతో మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడు, ఆయనతో మాట్లాడితే ఈయన ఏమనుకుంటాడు, అది మైండ్కి వెళ్ళి తీసేయండి. అది అందరం కలిసి ఉన్నాం. రాజకీయంగా విమర్శలు చేసుకుంటాం కావచ్చు బయట, కానీ అభివృద్ధి విషయంలో తప్పకుండా అందరం కలిసి ఉంటాం. దాని మాకు మధ్యలో మనస్పర్ధలు, అభివృద్ధి విషయంలో భేదాభిప్రాయాలు ఏమీ లేవు. కాబట్టి మీరు కూడా అదే ఆలోచనతో ఉండండి, అదే మనసుతో పనిచేయండి, ఇంకా కష్టకొద్ది పనిచేయండి, ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయండి. ఇప్పటికి కష్టపడి పనిచేస్తున్నారు, దాన్ని లేకపోతే ఇంకా కష్టపడి పనిచేద్దాం. అందరం కలిసి రాజకీయాలను పక్కబెట్టి అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, 2 జిల్లాల నుంచి అధికారులు మీకు సమాచారం ఇచ్చిన వెంటనే మీరు అందరు రావడం చాలా సంతోషం. మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీటింగ్ స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులు మీరు విజువల్ తీసుకొని మీరు పోతే మేము మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ధన్యవాదాలు సమయం ఇచ్చి వచ్చినందుకు.